రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మెరుగైన బడ్జెట్ను కేటాయించిందని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. కేసీఆర్ మాటలకి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ పాలన అందరూ చూశారని, ఇప్పుడు కేసీఆర్ మాటలు ఎవరూ నమ్మలేరని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందంటున్న ఎమ్మెల్యే సాంబశివరావుతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. రైట్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిబిఐ నుంచి సాంబశివరావు గారు మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ని ఎట్లా చూస్తాం కమ్యూనిస్ట్ పార్టీ? ఉన్నదానిలో బెటర్గానే భావిస్తున్నాం, కానీ కమ్యూనిస్టులుగా మేము ఇంకా చాలా కావాలని కోరుకుంటాం. అవన్నీ ఇవ్వాలంటే ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు. వాళ్ళవి 6,70,000 కోట్ల అప్పు ఉంది. ఇన్ని అప్పుల్లో ఎక్కువ చేయాలన్నా కూడా సాధ్యం కాదని మేము భావిస్తున్నాం. అయినా ఉన్నదానిలో అన్ని వర్గాలకి చేయడానికి చూశారు. మేమేమన్నామంటే పాత బకాయిలు ఉన్నాయి, మళ్ళీ అవి తీర్చాలి. విద్యా వైద్యాలకు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే అసంఘటిత రంగం ఉంది, వాళ్ళకి కొంత చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయాలి. ఈ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకంటే చేయగలుగుతారని నేను అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని మెరుగుదల చేసుకుని తద్వారా క్రమేపీ అన్ని వర్గాలు చేరువయ్యే విధంగా డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నాను. గత 2 సార్లు కూడా కేసీఆర్ అసెంబ్లీ సెక్షన్స్లలో అసెంబ్లీకి రాలేదు. ఈ రోజు కేవలం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కూడా కేసీఆర్ రావడం జరిగింది. కొన్ని కాంట్రవర్సీ వాక్యాలు కూడా చేయడం జరిగింది. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజల వైపు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు గొర్రెలు బర్రెలకు సంబంధించిన స్కీమ్స్ ఏవి, లేదంటే మహిళలకు ఇస్తానటువంటి హామీలు ఏవి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ గొర్రెలు బర్రెలు అంటే అసలు వాళ్ళు అన్నారే కానీ గొర్రెలన్నీ పెద్ద స్కామ్ ఎవరికి గొర్రెలు లేదు, బర్రె లేదు. అందుకని ఆయన చెప్పడానికి ఇప్పుడు ఏం లేదు. ఆయన్ని ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఏదో చెప్పాలని చెప్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. వాళ్ళు ఎక్కడ గొర్రెలు అని అంటే మాత్రం గొర్రెల స్కీమే ఫెయిల్ అయింది, బర్రెల స్కీమే ఫెయిల్ అయింది. ఇంకేమో వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళన్నీ ఫెయిల్యూర్ స్కీమ్స్. అవి ఫెయిల్యూర్ సీఎం ఆయన. ఇప్పుడే ఆయన మాట్లాడకూడదు తొందరపడి. ప్రస్తుతము బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జీరో బడ్జెట్ లో చూపిస్తా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తా ఉంది. అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్రంగా కూడా గుర్తిస్తూ బడ్జెట్ ని కేటాయించింది. బట్ తెలంగాణకు మాత్రం జీరో బడ్జెట్ గా కూడా కంప్లీట్ గా కూడా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేస్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది. కేంద్రం తెలంగాణపై మొండి వైఖరితో వ్యవహరిస్తుంది అంటూ కూడా మాట్లాడు. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా చూస్తాం? మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. కేంద్రానికి అది తెలంగాణ ఉన్నట్లే లేదు. అది దక్షిణ భారతదేశం వాళ్ళ దృష్టిలో ఉండదు, అందులో తెలంగాణ అసలే ఉండదు. అదంతా కూడా పక్షపాత ధోరణితో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కేవలం ఏపీకి కొంత ఇవ్వటం అంటే ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి. వీళ్ళు ఏదో ఇస్తారని ఆశతోనే తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా లేటుగా ప్రారంభించడం జరిగింది, వాళ్ళని చూసి పెడదామని. కానీ ఇంత మోసం చేయటం అనేది తగిన బుద్ధి తెలంగాణ ప్రజలు చెప్తారు. టోటల్గా దక్షిణ ప్రజలు ఇప్పటికే బుద్ధి చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ఉన్న 8 సీట్లు కూడా రావు వాళ్ళకి, ఈ ఉన్న ఎమ్మెల్యేలు గెలవరు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి సజెషన్స్ ఏమైనా ఇచ్చారా తెలంగాణ రాష్ట్ర సర్కార్? లేదు, రేపు ఇస్తాం. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు వాళ్ళు జనరల్గా మమ్మల్ని ఏం అడగలేదు అనుకోండి. ఇప్పుడు అప్రాప్రియేషన్ ముందు మేము చెప్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి గత సర్కార్ కన్నా కొంత బెటరే. ఖచ్చితంగా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలకు సమన్వయం చేస్తూనే బడ్జెట్ ఉంది. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాదనలు కూడా తొందరలో వినిపిస్తామంటూ